స్టూడెంట్స్, మరి ఈ టాపిక్లో డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఈ టాపిక్ వచ్చేటప్పటికి సిఎంఈ వాళ్ళకి సిసిఎన్ వాళ్ళకి ఎవరికి ఉండదండి. ఓన్లీ మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి మాత్రమే ఉండే టాపిక్ అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఈ టాపిక్ నుంచి 10 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 10 మార్క్స్ వస్తాయి. ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. మరి ఈ టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కువగా మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇచ్చేది సిలిండర్ మీద, కోన్ మీద ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎవరైతే సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ టాపిక్ చూసుకున్నారో సో వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ టాపిక్ వస్తుంది, ఈ టాపిక్ చేయగలమని అంటే కనుక అలాగని మీరు స్టిక్ అయిపోకర్లేదు. ఈ టాపిక్ మీద మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా క్లియర్గా చూడండి. ప్రతి పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందులోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మాట్లాడారంటే ఏ రైట్ సర్క్యులర్ కోన్. కోన్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఏంటంటే ఎలా ఉంటుందంటే కోన్ అనేది ఒక పిరమిడ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఓకే, కోన్ అనేది ఒక పిరమిడ్ ఫ్యామిలీకి సంబంధించింది. మనకి ఇక్కడ బేస్ అనేది ఏముంటుందంటే సర్కిల్ ఉంటుంది. బేస్ అనేది సర్కిల్ ఉంటుంది. ఒకటే బేస్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కోన్ అంటాం. సిలిండర్ అంటే 2 బేస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఒకటే బేస్ ఉంది కాబట్టి దీన్ని కోన్ అంటాం. ఫ్రంట్ ఒక వ్యూ చూసేటప్పుడు అంటే మనం కోన్ ఇలా నుంచోబెట్టేటప్పుడు ఇలా తీసుకున్నాను. స్టాండింగ్ పొజిషన్ ఇలా తీసుకున్నాను. నా హ్యాండ్ ఏదైతే ఉందో అదేమో హారిజెంటల్ పెయిన్, ఈ బోర్డ్ ఏదైతే ఉందో అది వెర్టికల్ పెయిన్ అనుకోండి. హారిజెంటల్ పెయిన్ స్టాండింగ్ పొజిషన్ పెట్టాను. పెట్టేటప్పుడు మన అందరికి ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఏంటి? ఫ్రంట్ వ్యూలో ట్రయాంగిల్ ఫేసెస్ కనబడతాయి. ఓకే, మరి టాప్ వ్యూలో కనిపించేది ఏంటంటే అండి సర్కిల్ కనబడుతుంది. టాప్ వ్యూలో మనకు కనిపించేది సర్కిల్ కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఏంటంటే ట్రయాంగిల్ ఫేసెస్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం డ్రా చేసుకుంటాం. ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేసుకుంటాం అంటే జస్ట్ ఇదిగోండి ఈ ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాము. తర్వాత మరి టాప్ వ్యూ ఎలా డ్రా చేస్తామంటే అన్ని ప్రొజెక్షన్ తెచ్చుకున్న తర్వాత టాప్ వ్యూలో మనం ఒక సర్కిల్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. యాక్చువల్గా మనము డ్రా చేసేటప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఓకే, రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇలా డ్రా చేసుకుంటాం. రెస్టింగ్ ఆన్ విపి అన్నప్పుడు ఈ సర్కిల్ అనేది పైన వస్తుంది, ఈ ట్రయాంగిల్ ఫేస్ ఏదైతే ఉందో అది కింద వస్తుంది అనమాట. మనం చూద్దాం. మరి రెస్టింగ్ ఆన్ హెచ్పి ఇచ్చాడు, రెస్టింగ్ ఆన్ విపి ఇచ్చాడు. హెచ్పిని మనం ఒక్కొక్కసారి బేస్ అని కూడా అంటాము. క్వశ్చన్ చూద్దాం. రైట్ సర్క్యులర్ కోన్ అంట. డయామీటర్ వచ్చేటప్పటికి దీని డయామీటర్ ఏదైతే ఉందో ఈ డయామీటర్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డయామీటర్ ఎంత అంటే అండి 40 mm ఇచ్చాడు. ఆ తర్వాత యాక్సిస్ హైట్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, యాక్సిస్ 70 mm లాంగ్ అన్నాడు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి యాక్సిస్ ఇచ్చాడు అనమాట. సో అది ఎంత ఇచ్చాడంటే అండి 70 mm ఇచ్చాడు. 70 mm ఇచ్చాడు. యాక్సిస్ హైట్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఎక్స్వై లైన్ కి బిలో డ్రా చేసేది సర్కిల్, అబో డ్రా చేసేది ఏంటంటే ట్రయాంగిల్ ఫేస్. ఎందుకు బిలో సర్కిల్ డ్రా చేస్తాం అంటే మనం కోన్ చూసేటప్పుడు ఒక వ్యూలో మనకి సర్కిల్ కనబడుతుంది, ఇంకొక వ్యూలో ట్రయాంగిల్ ఫేస్ కనబడతాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే కట్ చేసాడంట. ఇట్ ఈస్ కట్ బై ఏ సెక్షన్ పెయిన్. ఒక సెక్షన్ పెయిన్ తో కట్ చేశాడు. పర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి. ఇది చాలా ఇంపార్టెంట్. పర్పెండిక్యులర్ టు విపి సెక్షన్ ప్లేన్. ఒక సెక్షన్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ టు విపి అంట అండ్ ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి అంట. అలాంటప్పుడు క్వశ్చన్లో ఎప్పుడైనా సరే మీరు టాపిక్ అంతా క్లియర్గా అర్థం చేసుకోకుండా ఓన్లీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఎలా చేయాలని నేను చెప్తున్నాను. క్వశ్చన్లో ఎప్పుడైనా సరే సెక్షన్ ప్లేన్ ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి అని వచ్చినప్పుడు మనం కట్ చేయాల్సిన వ్యూ ఏదంటే అండి ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాం. ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి, టాప్ వ్యూ కట్ చేయకూడదు. ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి అన్నప్పుడు ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాం. ఇంక్లైన్ ఎట్ 30 degrees to విపి అన్నప్పుడు టాప్ వ్యూ కట్ చేస్తాం. మీకు ఇంకొక పాయింట్ చెప్పమంటారా? ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ లో కానివ్వండి, సెక్షనల్ వ్యూస్ లో కానివ్వండి, మనకి ఈ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా మాక్సిమము ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి మాక్సిమం కండిషన్లు ఇస్తుంటారు అనమాట. 30 degrees కానివ్వండి, వాల్యూ ఎంత ఉండొచ్చు, వాల్యూ కోసం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 30 degrees ఉండొచ్చు, 45 degrees ఉండొచ్చు, 60 degrees ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. కానీ కండిషన్ మాత్రం హెచ్పి, ఇంక్లైన్ టు హెచ్పి ఇస్తాడు. ఇంక్లైన్ టు విపి అనేది తక్కువ అనమాట, రేర్ కండిషన్ ఇస్తుంటాడు. ఇంక్లైన్ టు హెచ్పి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ వ్యూ కట్ చేయాలి. మరి ఈ ఫ్రంట్ వ్యూని ఎక్కడి నుంచి కట్ చేయాలని చూస్తే అంటే పాసింగ్ టు ఏ పాయింట్ ఆన్ ది యాక్సిస్ అట్ ఎ హైట్ ఆఫ్ 35 mm ఫ్రమ్ ది బేస్. బేస్ నుంచి ముందుగా మనం ఎంత మార్క్ చేసుకుంటే 35 mm మార్క్ చేసుకుంటాము. 35 mm మార్క్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ వ్యూని కట్ చేయాలని చెప్పేసి అన్నాను. ఎందుకు? ఇంక్లైన్ ఎట్ 30 degrees to హెచ్పి ఉన్నప్పుడు సో ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని
30 degrees యాంగిల్ పెట్టుకుని ఇంక్లినేషన్ గా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అంటే మనకి కటింగ్ పోర్షన్ అంతా జరిగిపోయిన తర్వాత మిగిలిన పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే డ్రా చేసుకుంటారు. ఇలా ఇంక్లైన్ గా కట్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే ట్రంకేటెడ్ అంటాం. ట్రంకేటెడ్ కోన్ కట్ చేస్తుంటాము, ట్రంకేటెడ్ సిలిండర్ అని అంటుంటాడు. సో ఒక 35 mm ఫ్రమ్ ది బేస్ నుంచి 35 mm తీసుకుని ఇంక్లైన్ గా 30 degrees తో కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత ఏమన్నాడు, డ్రా ది సర్ఫేస్ డెవలప్మెంట్ ఆఫ్ ది బాటమ్ పొజిషన్ ఆఫ్ ట్రంకేటెడ్ కోన్. బాటమ్ పొజిషన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు డార్క్ చేసిన చూసారా ఈ ఏరియా, దీన్ని మనం ఏమంటాం అంటే బాటమ్ పోర్షన్, ఇది టాప్ పోర్షన్. దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది మాత్రమే రెండు డార్క్ ఉండాలి. రెడ్ కలర్ తో డ్రా చేసిన చూసారా, అది డార్క్ ఉండాలి అనమాట. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే బేస్ ఆన్ హెచ్పి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కింద సర్కిల్ డ్రా చేసుకుని పైన ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం కోన్కి. బేస్ ఆన్ ఇచ్చినప్పుడు ఈ సర్కిల్ అనేది పైకి వెళ్తుంది, ఈ ట్రయాంగిల్ ఫేస్ అనేది కిందకి వస్తుంది. తర్వాత సెక్షన్ ప్లేన్ అనేది దేంటి ఇంక్లినేషన్ చేసింది, పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు హెచ్పి. 30 degrees తోటి ఇంక్లినేషన్ చేసింది కాబట్టి 30 degrees తో మనం కట్ చేసుకుంటాం అనమాట. కట్ చేసుకున్న తర్వాత 35 mm ఎక్కడ నుంచి బాటమ్ పోర్షన్ నుంచి 35 mm మార్క్ చేసుకుని కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనకి డార్క్ చేయమన్నాడు అనమాట. ఓకేనా, సో దాన్ని మనం చేసి చూపించమన్నాడు, దాన్ని మనం డ్రా చేసి చూపిస్తాం. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే సర్క్యులర్ కోన్ డయామీటర్ వచ్చేటప్పటికి ఎంతండి, 40 mm డయామీటర్. ముందుగా మనం ఏం చేస్తామంటే డయామీటర్ 40 కాబట్టి రేడియస్ 20 mm తీసుకుని ఒక సర్కిల్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, సర్కిల్ డ్రా చేసిన తర్వాత సర్కిల్ కి సెంటర్ పాయింట్ వస్తుంది, అది ఓ అనుకుంటాము. ఆ ఓ నుంచి ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటారు. ఈ విధంగా ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత కంప్లీట్ గా 360 degrees కాబట్టి 360 degrees ని మీరు 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు. చాలా మంది నేను 8 చెప్తున్నాను 12 చేసుకోవచ్చా సార్, 12 చేసుకోకూడదు అని అడుగుతున్నారు. మీ ఇష్టం అన్న. 360 degrees బై 8 పార్ట్స్ చేసుకుంటే ఈచ్ వన్ 45 degrees వస్తుంది. లేదు అంటే 360 degrees బై 12 పార్ట్స్ చేసుకున్నాను అనుకోండి, ఈచ్ వన్ 30 degrees వస్తుంది. మీకు నచ్చింది ఏదో తీసుకోండి. నేను 8 పార్ట్స్ చేసుకుంటున్నాను, లేదు మీరు 12 పార్ట్స్ చేసుకుంటారన్నా పర్వాలేదు. మీకు ఫ్యాకల్టీ ఎవరైతే ఏది చెప్పారో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తామంటే 45 degrees కాబట్టి ఇటువైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees అండ్ అగైన్ ఇటువైపు నుంచి 45 degrees పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఈ లైన్ జాయిన్ చేసుకోండి. ఈ లైన్ జాయిన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే నేమింగ్ ఇచ్చుకోవడానికి అవుతుంది. సో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని ఇచ్చుకున్నాను. ఈ సెంటర్ పాయింట్ ఓ అనమాట. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ తీసుకుని వెళ్తున్నాను. ఓ నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్ళాను. ఓ తీసుకెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా జీ సి కూడా వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోండి. బేస్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏ నుంచి తీసుకెళ్తాను. తర్వాత నెక్స్ట్ మనం ఈ నుంచి, ఆ తర్వాత బి అండ్ హెచ్, ఆ తర్వాత డి అండ్ ఎఫ్ రెండు కూడా జాయిన్ చేసుకున్నాను. ఓకే, బేస్ని ఇప్పుడు ఏం చేస్తామంటే డార్క్ చేసుకుంటారు. బేస్ని డార్క్ చేసుకుంటాం. హైట్ ఇచ్చాడండి. హైట్ ఎంత ఇచ్చాడు, 70 mm. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత పెడతారంటే 70 mm పెట్టుకుంటాం. పాయింట్ ఓ దగ్గర నుంచి మాత్రం మనం 70 mm పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ని జాయిన్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇది ఏ కాబట్టి ఇది ఏ డాష్. మనం ఆల్రెడీ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ సెక్షన్ వ్యూస్ చెప్పుకున్నాము. బాటమ్ నుంచి టాప్ వస్తున్నప్పుడు ఏ బి సి డి ఈ మాత్రమే కనబడతాయి, మిగిలిన హెచ్ జి ఎఫ్ కనిపించాయి కాబట్టి వాటిని బ్రాకెట్లో పెట్టుకుంటాం. దీని ఏమంటామంటే బి డాష్ అంటాము. తర్వాత హెచ్ డాష్ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టాను. తర్వాత సి డాష్ అంటాము. జి డాష్ కనిపించింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాము. తర్వాత డి డాష్ అంటాము. ఈ డాష్ కనిపిస్తుంది కాబట్టి మనం బ్రాకెట్లో పెట్టుకుంటాము. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎఫ్ డాష్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఏం చేస్తారంటే డి డాష్ నుంచి ఇది ఓ డాష్ కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వన్ డీని ఈని కూడా జాయిన్ చేసేసేయండి. తర్వాత జీని సిని కూడా జాయిన్ చేసేసేయండి. ఇది మనకి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మనం టాప్ వ్యూ డ్రా చేసాం. ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు 5కి 5 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే 5 మార్క్స్ పడిన తర్వాత మరి డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సెక్షనింగ్ చేయాలి. సెక్షనింగ్ ఏం చేయాలని చెప్పాను, పెర్పెండిక్యులర్ టు విపి ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు హెచ్పి అని కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఫ్రంట్ వ్యూని కట్ చేసుకుంటాం. ఎంత కట్ చేయాలని చెప్పాడు, అండ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఆన్ ది యాక్సిస్ అట్ ఎ హైట్ ఆఫ్ 35 mm ఫ్రమ్ ది బేస్. బేస్ నుంచి ఎంతంట 35 mm మార్క్ చేసుకుని ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటారు. లైట్గా ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 45 డిగ్రీస్ మార్క్ చేసి 45 కాదు నాన్న 30 డిగ్రీస్. ఓకే, ఒక్కొక్కసారి 45 కూడా ఇస్తుంటాడు. 30 డిగ్రీస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రం డార్క్ చేస్తాము. మిగిలినంతా కూడా మనం ఏం చేస్తామంటే లైట్గా డ్రా చేసుకుంటాం. స్టార్టింగ్ పోర్షన్ ఎండింగ్ పోర్షన్ డార్క్ చేసుకుంటారో మిగిలినంతా లైట్గా డ్రా చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే కటింగ్ ఎఫెక్ట్ అయిందో ఈ బాటమ్ పోర్షన్ అంతా కూడా కటింగ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి దీన్ని మాత్రం మీరు డార్క్ చేసుకోవాలి. బాగా డార్క్ ఉండాలి. ఇక్కడ మాత్రమే మీకు బాగా డార్క్ కనిపించాలి. కంపేర్ టు టాప్ పోర్షన్ తో పోలిస్తే బాటమ్ పోర్షన్, అక్కడ మనకి బాటమ్ పొజిషనే హ్యాచింగ్ చేయమన్నాడు కాబట్టి అది డార్క్ చేయమన్నాడు కాబట్టి మనం దాన్నే హ్యాచింగ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఏ పాయింట్ ని కట్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి దీన్ని 1 అనుకుంటున్నాను. తర్వాత బి పాయింట్ ని కూడా కట్ చేసింది అంటే హెచ్ పాయింట్ ని కూడా కట్ చేసింది కాబట్టి దీన్ని 2 అంటే 8 అనుకున్నాను. హెచ్ అంటే 8 కాబట్టి. తర్వాత సి పాయింట్ ని కట్ చేసింది, ఇదిగోండి ఈ లైన్ సి పాయింట్ కదా, సిని కట్ చేసింది, జీని కట్ చేసింది కాబట్టి 3, 7 అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ డి పాయింట్ ని కట్ చేసింది అండ్ అలాగే ఎఫ్ పాయింట్ ని కట్ చేసింది కాబట్టి 4, 6 అనుకున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే 5 అనమాట. ఇక్కడ మనం చేయాల్సిన ఏంటంటే హ్యాచింగ్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ వ్యూ కట్ చేశారు కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది ఎక్కడ చూపించాలంటే టాప్ వ్యూలో చూపిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1 నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. ఇదిగోండి 1 నుంచి తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, దీని నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నప్పుడు 1 నుంచి ప్రొజెక్షన్ కింద తెచ్చుకున్నప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి? ఏ అంటే 1 కదా, ఏ 1 కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత బి నుంచి జీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడేమో సెకండ్ పాయింట్ వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి 8th పాయింట్ వస్తుంది. తర్వాత 7-3 చూడండి, 7-3 మనం ఎక్కడ తీసుకురావాలో తెలియదు. ఇక్కడ మనకి ఇంక్లైన్ లైన్ ఏమీ లేదు కానీ 6-4 తీసుకొచ్చేటప్పుడు ఇక్కడేమో 4th పాయింట్ వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి 6th పాయింట్ వస్తుంది. తర్వాత మనము 5th పాయింట్ నుంచి కూడా తీసుకొచ్చినప్పుడు ఇక్కడేమో 5th పాయింట్ రావడం జరుగుతుంది అనమాట. మనం మిగిలిపోయిన వల్ల ఏమున్నాయి, 3rd పాయింట్ ఒకటి మిగిలిపోయింది అంటే 7th పాయింట్ మిగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఓ నుంచి, ఇక్కడ ఓ కనబడుతుంది కదా, ఓ నుంచి సెకండ్ పాయింట్ కానీ ఓ నుంచి 4th పాయింట్ కానీ తీసుకుంటారు. ఓ నుంచి సెకండ్ పాయింట్ తీసుకుని ఓ సెంటర్ చేసి ఒక పాయింట్ పైన ఒక పాయింట్ కింద కట్ చేస్తే ఇది 3 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో ఈ పాయింట్లన్నింటినీ మీరు ఫ్రీ హ్యాండ్తో ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇలా సర్కిల్ అనేది వస్తుంది అన్నమాట. లోపల ఇంటర్నల్ గా కట్ చేయడానికి కటింగ్ చేసిన తర్వాత 30 degrees తో మీరు కట్ చేసిన తర్వాత ఒక కోన్ ని మీకు ఇలా కనబడుతుంది టాప్ ని చూసేటప్పుడు. ఈ పాయింట్ అంతటిని ఏం చేస్తారంటే 45 degrees పెట్టుకుని హ్యాచింగ్ ఇచ్చేసుకుంటారు. ఓకే, హ్యాచింగ్ ఇచ్చేసాము అంటే సెక్షనల్ వ్యూస్ సంబంధించిన క్వశ్చన్. సెక్షనల్ వ్యూస్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డెవలప్మెంట్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడతో ఆగిపోలేదు, డెవలప్ చేయమన్నాడు. డ్రా ది సర్ఫేస్ డెవలప్మెంట్, ఇది ఇంపార్టెంట్. డ్రా ది సర్ఫేస్ డెవలప్మెంట్. సర్ఫేస్ డెవలప్మెంట్ అంటే చేయాలంట. ఎలా చేయాలో చూడండి ఒకసారి. బేస్ లైన్ తీసుకుని వెళ్తున్నాను నేను, సరేనా? బేస్ లైన్ తీసుకుని వెళ్తున్నాను. ఇదిగోండి బేస్ లైన్ తీసుకొచ్చాను. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంక్లైన్ లైన్ ఏదైతే ఉందో ఆ ఇంక్లైన్ లైన్ కి ప్యారలల్ గా, ఈ ఇంక్లైన్ లైన్ ఏదైతే ఉందో స్లాంట్ హైట్ ఏదైతే ఉందో ఈ స్లాంట్ హైట్ కి ప్యారలల్ గా మీరు ఒక లైన్ కూడా డ్రా చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో దీనికి ప్యారలల్ గా మనం స్కేల్ మూవ్ చేసుకుంటూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యాంగిల్ పెట్టాలి. యాంగిల్ ఎలా పెట్టాలో చూడండి. యాంగిల్ ఫార్ములా ఏంటంటే θ ఈజ్ ఈక్వల్ టు 360 degrees ఇంటూ R బై క్యాపిటల్ R అనమాట. ఓకే, జాగ్రత్త చూడండి. 360 degrees ఇంటూ R బై క్యాపిటల్ R. 360 degrees ఇంటూ R వాల్యూ ఎంత, ఇక్కడ డయామీటర్ 40 కాబట్టి రేడియస్ ఎంత అవుతుందంటే 20 అవుతుంది. రేడియస్ 20 అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మీరు స్లాంట్ హైట్ మార్క్ చేయండి. నేను ఇక్కడ స్లాంట్ హైట్ ఎంత అనేది మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే స్టూడెంట్స్, మనం చూసినట్లయితే ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ R అనేది ఎలా వస్తుందంటే, స్మాల్ r అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ అంటే రేడియస్ అనమాట 20 mm. మరి మనకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే O డాష్ నుంచి F డాష్ వరకు ఎంత హైట్ ఉందో చూడండి. O డాష్ నుంచి F డాష్ వరకు ఎంత హైట్ ఉందంటే టోటల్గా మీకు వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 74 mm వచ్చింది. మీరు ఇది చేసుకోవాలి. డయాగ్రామ్ అంతా డ్రా చేసిన తర్వాత మీకు వస్తుంది 74 mm. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్కేల్తో మెజర్ చేసుకుంటే 74 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ చేద్దాము. 20/74
ఆన్సర్ ఇంటూ 360 డిగ్రీస్ చేసుకుంటే నాకు 97.29 డిగ్రీస్ అనమాట. 97 డేటా వచ్చేటప్పటికి 29 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రొట్రాక్టర్ తీసుకుని ప్రొట్రాక్టర్ తోటి 97.29 అంటే నియర్లీ 98 డిగ్రీస్ పెట్టుకుంటారు. సో మనం ప్రొట్రాక్టర్ ఇలా ప్లేస్ చేసుకుంటాము. ప్లేస్ చేసుకుని ఇటువైపు నుంచి 97.29 అంటే 90 డిగ్రీస్ అంటే ఇలా వస్తుంది 97.29. సో మనకి ఈ పాయింట్ తీసుకుని ప్రొట్రాక్టర్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 90 డిగ్రీస్ 97.29 అంటే ఇటువైపు వస్తుంది అనమాట. సో ఇటువైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకోండి. 97.29 మార్క్ చేసుకున్నాను. జాగ్రత్త చూడండి. 97.29 వచ్చింది కాబట్టి ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకుని 90 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది స్ట్రైట్ గా 97.29 అంటే స్లైట్ గా ఇంక్లైన్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డిస్టెన్స్ తో తీసుకుని సేమ్ ఈ డిస్టెన్స్ తీసుకుని ఇది ఓ డాష్ అనుకోండి. ఓ డాష్ నుంచి ఈ డిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఒక ఆర్క్ ఇలా డ్రా చేసుకోండి. ఆ పాయింట్ వరకు డ్రా చేసుకుని ఈ పాయింట్ రెండింటిని ఏం చేస్తారంటే జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా జాయిన్ చేసుకుంటారు. 2 పాయింట్స్ మీరు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే 97.29 పాయింట్ పెట్టాము. ఓ నుంచి ఈ డిస్టెన్స్ తీసుకుని ఒక ఆర్క్ డ్రా చేసుకుని ఆ పాయింట్ వరకు ఓ డాష్ నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 97.29ని 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎందుకు 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఇక్కడ సర్కిల్ ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం కాబట్టి ఈ 97.29 కూడా డెవలప్మెంట్ చేసేటప్పుడు 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 12 ఈక్వల్ పార్ట్స్ చేశారనుకోండి దీన్ని కూడా మీరు 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను 97.29ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. అప్పుడు ఈ వచ్చేటప్పటికి నాకు 97.29 డిగ్రీస్ ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ పాయింట్ వచ్చేటప్పటికి 12.16 డిగ్రీస్ వచ్చింది. 12.16 డిగ్రీస్ నియర్లీ 12.16 కాబట్టి 12.2 తీసుకుంటూ 12.5 అని తీసుకుంటే ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. ఓకే ముందుగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 12.16 డిగ్రీస్ ని మీరు మార్క్ చేసుకుంటారు. ఎలా మార్క్ చేసుకుంటాము ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకుని 12.16 ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి అంటే మీకు ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకుంటున్నాను చూడండి. ప్రొట్రాక్టర్ తీసుకున్నాను. ప్రొట్రాక్టర్ ఎలా ప్లేస్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 12.16 పెట్టుకుంటారు. ఓకే 12.16 ఇక్కడ వచ్చింది అనుకోండి. నాకు మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. 1 2 సేమ్ ఈ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేసి 3 తర్వాత సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ 4 మళ్ళీ సేమ్ డిస్టెన్స్ తీసుకుని 5 6 7 అండ్ ఫైనల్ గా 8 ఈక్వల్ పార్ట్స్ కరెక్ట్గా ఇక్కడ కట్ అవుద్ది అనమాట. నేమింగ్ ఇచ్చేసుకుంటారు. నేమింగ్ ఇచ్చేటప్పుడు ఏతో స్టార్ట్ చేసాము బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మళ్ళీ అగైన్ ఏతో ఎండ్ అవ్వాలన్నమాట. ఏతో స్టార్ట్ చేసాము ఏతో ఎండ్ అవ్వాలి. ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి పాయింట్ నుంచి ఓ డాష్ నుంచి ప్రతి పాయింట్ కి బికి ఆర్క్ సికి ఆర్క్ డ్రా చేస్తారు. డికి ఈ ఎఫ్ జి హెచ్ కూడా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ చూపించాలి. డెవలప్మెంట్ ఎలా చూపించాలో చూడండి. ఓ డాష్ నుంచి ఈ 1 వరకు ఉన్న డిస్టెన్స్ తీసుకోండి. ఓ డాష్ నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా తీసుకొని ఏంటో. కాంపస్ తీసుకుంటాము. కాంపస్ తీసుకుని ఓ డాష్ దగ్గర పెట్టుకుని ఓ దగ్గర నుంచి 1 వరకు డిస్టెన్స్ తీసుకుంటారు. ఓ నుంచి 1 వరకు తీసుకుని ఓ డాష్ సెంటర్ చేసి ఇక్కడ ఈ విధంగా ఆర్ కట్ చేస్తారు. ఓ డాష్ నుంచి 1 తీసుకుంటాము. ఓ సెంటర్ చేసి ఆర్ కట్ చేస్తాము. మళ్ళీ ఓ డాష్ నుంచి 2 8 తీసుకుంటారు. ఓ సెంటర్ చేసి ఇక్కడ 2 ఇక్కడ 8 ఇక్కడ ఆల్రెడీ ఏ దగ్గర డ్రా చేసాం కాబట్టి ఈ డిస్టెన్స్ తోటి ఏ దగ్గర కూడా కట్ చేసేయండి. ఆ తర్వాత ఓ డాష్ నుంచి 3 7 తీసుకుంటాం. 3 అంటే సి 7 అంటే జి. ఓ డాష్ నుంచి 3 7 జి. తర్వాత ఓ డాష్ నుంచి 6 4 తీసుకుంటాము. 6 తర్వాత 4 తర్వాత ఓ డాష్ నుంచి 5 తీసుకుంటాం. 5 తీసుకుని ఆర్ కట్ చేస్తాం. ఈ ఆర్క్ సెట్లన్నింటినీ మీరు ఏం చేస్తారంటే ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వస్తారనమాట. మీరు డార్క్ చేసిన ఏరియా ఏదైతే ఉందో డార్క్ చేసేసిన ఏరియా ఓకేనా. ఈ విధంగా మీకు డార్క్ చేసుకోవాల్సిన ఏరియా అనమాట. ఈ పోర్షన్ అంతటిని డార్క్ చేసుకుంటారు. ఇలా డార్క్ చేసుకుంటే మనకి డెవలప్మెంట్ ఆఫ్ ది కోన్ కంప్లీట్ అయినట్టు. ఒక కోన్కి మాత్రమే θ = 360/r × r.
ఈ ఫార్ములా తీసుకుని మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన ప్రాసెస్ అన్నిటికి హెక్సాగోనల్ పిరమిడ్ కానివ్వండి, హెక్సాగోనల్ ప్రిజం కానివ్వండి, పెంటాగోనల్ టైప్ కానివ్వండి, ఏది డ్రా చేసినా సరే మనం డైరెక్ట్ గా డ్రా చేసుకుని ఒక కోన్కి మాత్రమే మనం ఇంత ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనకి మాక్సిమం ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే హైట్ ఇచ్చుకుంటాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు హైట్ ఇస్తాం. ఎంత హైట్ ఇది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి హైట్ 70 mm. తర్వాత మనకి డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ని తీసుకొచ్చి డయా 40 mm. తర్వాత ఇక్కడ ఇంక్లినేషన్తో కట్ చేస్తాం. 30 degrees ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి సెక్షన్ ప్లేన్ 30 degrees అనేది చూపిస్తాం. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి డెవలప్మెంట్ ఆఫ్ ది కోన్ అనేది వస్తుంది. ఆ తర్వాత వీడియోలో డెవలప్మెంట్ ఆఫ్ ది సిలిండర్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.